వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తన పైరసీ గుట్టు విప్పిన ఐబొమ్మ రవి. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు. కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా ఏకంగా క్యూబ్ నెట్వర్క్ ను, శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు తెలిపాడు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు హెచ్డి హబ్ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. ఈ ఛానల్లో పైరసీ లింక్లను అప్లోడ్ చేసి ఒక్కో లింకు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశాడు. ముఖ్యంగా హిట్ 3, కిష్కింధపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్లు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో 3 వేర్వేరు కేసుల్లో విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టు ఇమ్మడి రవికి 12 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.